ఒకటేంటంటే అండి, ఇప్పుడు ఈ ఉన్మాదులు ఎక్కువైపోయారండి. రెచ్చగొట్టటము, అమాయకులని రాడికలైజ్ చేయటము, మనిషిని మంచిగా చూడకుండా మతం పేరుతో చంపమని చెప్పటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏ మతం కూడా కోరుకోదండి. అలాంటి కోరుకునే మనసు ఉన్నవారు భగవంతుడే క్షమించాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఎందుకని మతం రెచ్చగొడుతుందని మీకు ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? ప్రవీణ్ గారు మీతో అన్నప్పుడు ఏమన్నా బాధపడ్డారా? ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందని భయపడ్డారా? ఆయన వ్యాఖ్యలు మనము చాలాసార్లు మనం మీడియాలో చూసిన, ఆయన సోషల్ మీడియా పోస్ట్లో గమనించినా కూడా చాలా దూషించారండి. అసభ్యకరమైన, అంటే భార్యని, పిల్లలని, కుటుంబాన్ని అని చూడకుండా, అంటే ఎలా మనసు వస్తుందో ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని అన్ని మాటలు అనే విధంగా ఎలా మనసు వస్తుందో మాకైతే అర్థం కావటం లేదు. మొన్న రీసెంట్గా కూడా నాకు డెత్ థ్రెట్స్ ఉన్నాయి